హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. నాగమణి అయితే సమ్మర్ హాలిడేస్ కదండీ! వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికెళ్ళింది. పిల్లల్ని ముందే పంపించేసింది కాబట్టి ఇక 2 రోజులు ఉండొచ్చేద్దామని నేను కూడా వెళ్ళేసానండి. మరి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నానో ఏంటో అనేది మీకు చూపిద్దామని ప్రతిరోజు అనుకునేదాన్ని. ఇక ఈ ఎండలకైతే నా వల్ల అవ్వలేదండి. ఇక ఎలాగోలాగైతే ఈ వీడియో మీకు చూపించాలనేసి చేశాను. అమ్మోళ్ళ ఇంటి దగ్గర నేనుండే ప్రతి కదలిక నాకు చాలా అపురూపం అండి. చాలా చాలా ఇష్టం. ఎందుకంటే కొన్ని రోజులే అమ్మ దగ్గర ఉంటాను కాబట్టి నేను ప్రతి విషయాన్ని కూడా నేను ఎంతో ఇష్టంగా అయితే ఉంచుకోవడానికే చూస్తాను. ఎందుకంటే రోజు మనం అక్కడ ఉండలేం కదండీ! ఎప్పుడైనా వెళ్తాము. ఎలా వెళ్ళామో అలా వచ్చాము అన్నట్టు వెళ్ళొచ్చేస్తాం కాబట్టి అక్కడున్న 4 రోజులున్నా, 3 రోజులున్నా, 2 రోజులున్నా కానీ ప్రతి మూమెంటు నాకు ఎంతో ఇష్టంగా అయితే గడిపేస్తానండి. అదేమిటోనండి రోజు ఉండేదే కానీ అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంకా కాస్త ప్రత్యేకంగా అనిపిస్తుంది నాకు ఆ రోజైతే. ఇక అమ్మ దగ్గర అయితే నేను ఎలా గడిపానో ఏంటో అనేది ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకున్నానండి. ఇక లాస్ట్ వరకు చూసేసి ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే ఛానల్ని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. నాకు తోడపుట్టిన వాళ్ళంటే నాకు తమ్ముడు ఒక అన్నయ్య అండి. ఇంకా అక్క చెల్లెళ్ళు అయితే లేరు. వన్ అండ్ ఓన్లీ నాగమణి ఒక్కతేనండి ఆడపిల్ల వీళ్ళకైతే. నేను ఒక్కదాన్నే ఆడపిల్లని దేవుడికైతే చాలా జాలి కలిగేసిందో ఏంటోనండి. మా వాళ్ళందరికీ ఆడపిల్లలనమాట. నాకు ఒక ఇద్దరు, తమ్ముడికి ముగ్గురు, అన్నయ్యకి ఒక అమ్మాయి ఒక బాబు అనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే కదా అనుకునేదాన్ని ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎక్కడికున్నా అక్కడున్నా కానీ ఇంటి చుట్టూ ఇంటి నిండా ఆడపిల్లలే కాబట్టి వాళ్ళ ఒకటైతే తీరిపోయిందండి. ఇక నాతో పాటు చాలామంది ఆడపిల్లలు వచ్చేసారనే సంతోషం అయితే ఉంది. అదృష్టవంతులు అయితే ఆడపిల్లలు పుడతారండి. కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు. ఆడపిల్ల పుట్టేసరికి అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను మాత్రం ఆడపిల్ల ఒక అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా ఉప్మా చేస్తున్నది ఎవరంటే మా అన్నయ్య అండి. ఇంకా నేనైతే ఉదయాన్నే చేద్దాం అనుకుని అన్నీ ప్రిపేర్ చేసుకునే లోపైతే పచ్చిమిరపకాయ ఉల్లిపాయతో సహా అన్నీ అన్నయ్యే కట్ చేసుకుని మరీ ఉప్మా చేస్తున్నాడు. ఎందుకంటే ఉదయం నుంచే ఒక్కపోత మొదలు పెట్టేస్తుంది కదండి. ఇక నువ్వు అలా కూర్చో నేను చేసి పెడతాననేసి ఉప్మా చేసి అయితే పిల్లలకు పెట్టాడు. అన్నయ్య పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారండి. ఇంకా తమ్ముడిని కూడా నేను మీకు చూపించాలనుకున్నాను కానీ వాడిని వీడియో తీసుకోవడం అయితే నాకు వీలు పడలేదు. మగవాళ్ళు కూడా వంట చేస్తారా అనిపించిందండి నాకైతే. చేస్తారండి కొంతమంది. చేయి తిరిగిన వాళ్ళకే కుదురుతుంది, అలాగా అందరికీ కుదరదు. అలా అని అన్నయ్య ఎప్పుడు ఇలా వంటలు గట్రా ఏమీ చేయలేదండి. కానీ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి అయితే ప్రయోగాలు చేస్తూ ఉంటాడనమాట. ఉప్మా అయితే చాలా బాగా చేశాడు. ఇంకా తర్వాత అయితే మామిడి పళ్ళు ఉన్నాయండి. ఇంకా అన్ని మామిడి పళ్ళు తినలేక పిల్లలు అలా పక్కన పెట్టేశారు. ఇక నేనైతే వాటిని ఇలా జ్యూస్లా చేసేసి కాస్తంత పంచదార వేసి ఇలా మిక్సీ పట్టేసుకుని పళ్ళాల్లో పోసి అలా ఎండలో పెట్టేసరికి అయితే చాలా బాగున్నాయని పిల్లలు ఒకటే మురిసిపోయారు. ఇవి ఆరిన తర్వాత తినేయడానికైతే వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. నేను ఫస్ట్ టైం చేశానండి. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా మంచిగానే వచ్చింది. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తాండ్ర అయితే. ఇంకా సాయంత్రం వేళల్లో అయితే ఇంకా మరదలు అయితే గిన్నెలు తోముకుంటుంది. ఇక అమ్మ కూడా గిన్నెలు అంతకుముందే అక్కడ చాలానే వేసేసింది. ఇక నేను కూడా ఆ గిన్నెలు అలాగనే చూస్తూ ఉండలేకపోయాను. అవి ఇవి కలిపి తనే తోమేస్తుందండి పాపం. ఎందుకులే తనకి రెండు ఒకేసారి తోమాలంటే ఇబ్బంది కదా, 2 ఫ్యామిలీస్ గిన్నెలు. ఇక ఎవరిది వాళ్ళే విడివిడిగానే వండుకుంటారండి. అందుకని నేను కూడా వెళ్ళి ఒకళ్ళు తోముతూ ఒకళ్ళు కడగడం అనమాట. అలా మాటలు చెప్పుకుంటూ కాసేపు అయితే అక్కడ గిన్నెలు తోముకుంటూ గడిపేశామండి. ఇంకా వదిన కూడా ఉండేది. వదిన అయితే కువైట్లో ఉంటుందండి. ఇక మరదలు తన్నే చూపించగలుగుతున్నాను మీకైతే. వదిన్ని చూపించలేకపోతున్నాను. చాలామంది ఆ పుట్టింటికి వెళ్ళగానే మరదళ్ళ పైన వదినల పైన అయితే చాలా పెత్తనాలు చేస్తూ ఉంటారు కదండి. నేనైతే అలా ఉండడానికి అస్సలు ఇష్టపడనండి. ఎందుకంటే మనం ఎలా వచ్చామో వాళ్ళు కూడా అలానే వచ్చారు కదండి. ఇక నాకు అలాంటి పెత్తనాలంటే అసలు పడదు. అటుకి దూరంగానే ఉంటాను. వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఉంటే అలానే నేను కూడా స్వీకరిస్తానన్నమాట. నా ఇష్టానికి తగినట్టుగా ఉండమని వాళ్ళని ఎప్పుడూ కూడా ఫోర్స్ చేయలేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉంటారు. పుట్టింటికి వెళ్ళే ప్రతి ఆడపిల్ల గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అమ్మ నాన్నని చూడడానికి, తోడపుట్టిన వాళ్ళని చూడడానికి వెళ్తాం కదండి. వెళ్ళి ఉండేదే 2 రోజులు 3 రోజులు, అంతకు మించి అయితే మనం ఉండలేం కదండి. వెళ్ళిన ఆ 2 రోజులు కూడా మనం మనశ్శాంతిగా ఉండి వాళ్ళని కూడా కాస్త మనశ్శాంతిగా ఉండించాలండి. ఆడుతూ పాడుతూ నవ్విస్తూ మనం మరా తిరిగి ఇంటికి రావాలి. కానీ అక్కడైతే ఒక అగాధాన్ని అయితే సృష్టించి రావడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. మనం ఏదో ఒకటి అంటాం, వాళ్ళకి నచ్చితే నవ్వుతారు, నచ్చకపోతే
వేరే విషయం కదండి. ఇక అక్కడి నుంచి తగువులు స్టార్ట్ అయిపోతాయి కదా. ఎందుకంట ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉంటారు. మనం నిమిత్త మాత్రులమేనండి. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వరకు అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది కదండి. మనం ఉన్నప్పట్లో అయితే ఎంత మాత్రమూ ఉండదు. మనం ఉన్నప్పుడులానే కావాలని మనం అనుకోవడం మన పొరపాటే అవుతుందండి. మనం అది బాలేదు ఇది బాలేదని పేర్లు పెట్టి వంకలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు నచ్చదు. వాళ్ళు ఎలా ఇమిడిపోయి ఉంటున్నారో ఇక 2 రోజులు 3 రోజులు ఉండేదానికి నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే పని అయితే చేయను. ఇంకా మరదల విషయంలో వదిన విషయంలో ఎప్పుడు కూడా నేను అలాంటి ఫోర్స్ అయితే తీసుకురాలేదండి. ఇక అమ్మని అంటారా, ఇంకా అమ్మ విషయంలో అయితే నేను ఎప్పుడూ కూడా ఒక రాకాసి పిల్లనేనండి. ఎందుకంటే అమ్మ నన్ను చూసేసరికి కాస్త భయపడుతూనే ఉంటుంది. వచ్చిందంటే ఏదో ఒకటి అనడానికే చూస్తుందని అమ్మకైతే కాస్త భయంగా ఉంటుందో ఏంటోనండి. నేను ఏదైనా అడిగేసరికి అయితే అనుకున్నాను, నువ్వు అంటావని నాకు తెలుసని ముందే అనేస్తుంది. నాతో వేగడం అయితే అమ్మకి కాస్త ఇబ్బందిగానే ఉంటుందండి. అయినా కానీ కూతురిని కదా భరించేస్తుందండి. ఏంటి ఎంత సాఫ్ట్గా ఉండే నాగుని కూడా ఇబ్బంది పెట్టేస్తుందా వాళ్ళ అమ్మనని మీరు అనుకుంటున్నారా? ప్రతి కూతురు కూడా అమ్మకి ఇబ్బందేనండి. ఆ ఇబ్బంది ఎలాంటిదంటే ఒక తీయని బంధంతో కూడిన ఇబ్బంది అనమాట. మా కుండీ అయితే కాస్త పెద్దదిగానే ఉంటుంది. ఇక పిల్లలకైతే వేసవకాలం వస్తే దాంట్లో దూకేసి ఏదో విధంగా స్నానం చేసేయడానికే చూస్తారు. ఇక అమ్మ దగ్గరకు వచ్చి మేము కుండీ కడిగేస్తామనేసి తమ్ముడు పిల్లలు ఇక మా హ్యాపీ అయితే అడిగితే సరే అని అంది. ఇక నేను కూడా ఎన్నో నీళ్లు లేవు కదా వాళ్ళే తోడి కడిగేస్తారులే అనుకుంటే నీళ్లు మొత్తం అక్కడ నిండా పెట్టేశారండి. దాంట్లో నిండగా పట్టడం మళ్ళీ వదిలేయడం. ఆ కుండీ చుట్టుపక్కల అయితే మొత్తం కూడా నిండిపోయింది. చెరువులాగా డ్రైన్లోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఇక చాలా తిప్పలు పడైతే ఆ నీళ్ళన్నీ బయటకు వెళ్ళగొట్టామన్నమాట. ఇక ఆ తర్వాత అమ్మ అయితే కుండీ నీట్గా కడుక్కుంది. ఇక వీళ్ళు కడిగింది ఏముందండి, వీళ్ళు కుండీ కడుగుదామని వచ్చి మాకు చాలా పనే పెట్టేశారనమాట. ఇక ఆ కుండీ కడిగేసి అమ్మ వెళ్ళిపోయింది. ఇక కుండీ నిండా పెట్టి అక్కడ ఉన్న బాటిల్స్ అన్నీ పట్టుకుంటూ ఇక మరదలు నేనైతే చెరొక పని చేసుకున్నాము. ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కళ్ళ ముందే పెరిగి పెద్దయ్యి పెళ్ళయ్యి పిల్లలకి తల్లి అయినా వాళ్ళకి పెళ్ళిళ్ళైనా వాళ్ళని మనవలు ఎత్తుకున్నా కానీ అమ్మ నాన్న మన కళ్ళ ముందు ఉంటే మాత్రం మనం ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో చిన్నపిల్లలుగానే కనిపిస్తాం కదండి. ప్రతి తల్లిదండ్రి అలాగే ఫీల్ అవుతారు పిల్లల్ని చూసి. ఇంకా మా అమ్మ అంటది, ఆ పనులన్నీ నీకు ఎందుకులే అమ్మ నేను చేసుకుంటాను అంటది. ఈ వేసవకాలం తట్టుకోలేకైతే అమ్మకి చాలా ఇబ్బంది అయిపోయింది ఈ సంవత్సరం అయితే. ఇక అంత అలా ఉన్నా కానీ అమ్మ ఈ పని నేను చేయలేనంట, అమ్మ మాత్రం చేసేసుకుంటుందంట. అలాగే ఒక పని చేసుకోవడం కూర్చోవడం, ఒక పని చేసుకోవడం కూర్చోవడం అలా చేస్తుంది. ఇంకా నేనైతే చూస్తూ ఉండలేక మేకల దగ్గర అండి, మేకలు మాకు ఉన్నాయి కదా, ఆ మేకల దగ్గర అయితే పొద్దుకు 3 సార్లు తుడవాల్సి ఉంటుంది. మేత కట్టిన ప్రతిసారి మేతని చల్లేసి వాటి ఇష్టం వచ్చినట్టు చేసేస్తాయి కదండి. చాలా కంపరంగా అనిపిస్తుంది. నాయన గొర్రెని పెంచాను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఇక ఒకటి ఉంటేనే అంత నాకు చిరాకు అనిపించేది. ఇక్కడ మరి 5, 6 ఉన్నాయండి. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది కదండి. మరదలు తుడుస్తుంది ఒక్కొక్కసారి, అమ్మ తుడుస్తుంది, నాన్న తుడుస్తారు. వాళ్ళు రోజు తుడుచుకున్నా కానీ వాళ్ళకి ఈజీగానే ఉంటుందంటండి. ఈజీ అంటే ఏముందండి, ఇక తప్పదు కదా చేసుకోవాలి. ఇక నేను తుడుతానని నేను చీపురు పుచ్చుకునేసరికి అయితే అమ్మ వద్దులే అమ్మ మేము తుడుచుకుంటామని, నీకెందుకులే అమ్మ పని నేను చేసుకుంటానులే అంటదండి అమ్మ. ఎందుకంటే నేను చేయలేనేమో ఈ పని అనేసి, లేదంటే నేను అలసిపోతానేమోనని కాస్త అమ్మకి ఏమైనా ఉంటుంది కదండి. మనం కూడా ఒక సంసారం చేసుకుని ఇల్లాలిగా ఉండి ప్రతి పని కూడా ఏ టు జెడ్ చేసుకుంటూనే ఉంటాం కదండి. పిల్లల్ని కూడా చూసుకుంటాం, వాళ్ళని కూడా స్కూల్కి పంపించుకొని చదివించుకొని అంత పెద్దవాళ్ళం అయిపోయాం కదండి. వాళ్ళకు కూడా చదువులు అయితే పెద్దవి అయిపోతున్నాయి కదా. అయినా కానీ అమ్మ దృష్టిలో అయితే నేను ఏం పని చేయలేనేమో అనుకుంటుందండి. ఇప్పటికొచ్చినా సరే అంతే. ఇక మా ఇంటికి వచ్చినప్పుడు అయితే నేను చేసుకునే పనిని చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది, తెగ ఆశ్చర్యపడిపోతూ ఉంటుంది. అయినా కానీ నేను ఎంత పని చేసుకున్నా అమ్మ అయితే నేను చేసుకున్న ప్రతి పని కూడా నువ్వు చేయలేవనే అంటదండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే అమ్మ దగ్గర నేను పని చేయలేని దాన్ని అయిపోతాను. ఇక మా ఇంటి దగ్గర అంటారా, నాకు వచ్చినట్టు రానట్టు అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను, మీరే చూస్తున్నారు కదా. కానీ అమ్మ మాత్రం నువ్వు చేయలేవని చెప్తుందండి ఇక్కడికి వస్తే మాత్రం. ఇక అమ్మలందరూ అంతేనేమోనండి. ఇక అత్తారింటి దగ్గర ఎలాగూ చేసుకుంటుంది కదా, ఇక్కడైనా 2 రోజులు పాపం కష్టపెట్టకుండా ఉందామనుకుంటారో ఏంటోనండి ఈ అమ్మలందరూ కూడా. అందులో మా అమ్మ కూడా ఒకటండి. ఇంకా అమ్మ అయితే నువ్వు ఆ మేకల దగ్గర తుడవలేవు చేయలేవు, నీకు ఎందుకు వచ్చిన పని అని అన్నది. కానీ నేనైతే నేనెందుకు చేయలేను, మా ఇంటి దగ్గర గొర్రెలను పెంచుకోలేదు నేను అనేసి పోటీకి దిగి మరీ తుడిచానండి. ఇంకా ఈ మేకలు అయితే నాకు కొత్తగా అనిపించాయండి. నేను కొత్తగా కనిపిస్తాను
పొడిస్తున్నాను వాటికి. ఇక పొడవడానికి ఒక్కొక్కటి వచ్చేస్తుంది మీదకైతే. అమ్మ దగ్గరికి అయితే ఆ విధంగా రావు. ఇక నేను కొత్తగా కనిపించేసరికి అయితే వాటి ఫోకస్ మొత్తం నా మీదే ఉందండి. దొరికితే పొడిచేద్దాం అనేసి ఇక వాటిని ఒక చేత్తోటి జోకొకటి పుచ్చుకొని వాటిని ఆఫ్ చేసుకుంటూ అలాగే తుడిచానండి. ఇక మా గొర్రెపిల్ల అయితే గుర్తొచ్చింది నాకు. దాని దగ్గర కూడా తుడిచేటప్పుడు ఒక చేత్తో జోక పుచ్చుకొని కొమ్ములను అలాగా ఆపుకుంటూ తుడిచేదాన్నండి. నేను ఏదో ఒక పూట తుడిచేదానికే నాకు నడుమైతే ఈ మేకల దగ్గర తుడిచేసరికి తెగ లాగింది. ఇక అమ్మ అయితే 2 పూటలు 3 పూటలు తుడుచుకుంటూ ఉంటుంది. పాపం ఎలా తుడుస్తుందో ఏంటో అనిపించిందండి. ఇంకా డైలీ చేసుకునే వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది. కానీ మరి ఏం చేస్తామండి, ఒక రూపాయి రావాలంటే కష్టపడాలి కదా. ఇక అమ్మ నాన్న ఈ మేకలతోటి అలా కష్టపడుతున్నారనమాట. ఫస్ట్ అయితే ఒక మేకే ఉండేదండి. ఒక మేకనే కొనుక్కున్నారు. దాని నుంచి అయితే ఒక పిల్ల వచ్చింది. ఇంకా తర్వాత ఇంకొక పిల్ల, ఆ తర్వాత ఇంకొక 2 అయితే మగవి పుట్టాయి. ఇంకా దానికి ఫస్ట్ పుట్టిన పిల్లకైతే రీసెంట్గా ఒక పిల్ల పుట్టిందండి. అంటే మా పెద్ద మేకకి మనవరాలు పుట్టిందన్నమాట. ఇక వాటిని చూసుకుంటూ నాన్న మురిసిపోతూ ఉంటాడు కానీ ఒక్కదాన్ని కూడా అమ్మడానికైతే అస్సలు చూడట్లేదండి. నేను అమ్మ ఎంత చెప్పినా కానీ ఒక్క మేకను కూడా అమ్మడం లేదు. చాలా కష్టపడుతున్నాడు నాన్న కూడా. మేకల మందనైతే బయటకు తీసుకెళ్ళి ఒక గంట 2 గంటలు బయట ఉంచి మరలా ఇంటికి తీసుకొస్తే ఈజీ అవుతుందండి. లేదంటే వీటికి మేత చేత్తో కోసుకురావాలంటే రోజుకు 3 పూటలు తేవాల్సి వస్తుంది. అలా చాలా కష్టం కదండి. ఒక మేక ఉన్నప్పుడు దానికి చేత్తో తెచ్చిన మేత అలా దాని పిల్లకి ఇంకొక 2 పిల్లలకి అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాటిని మందగట్టి బయటకు తీసుకెళ్దామన్నా కానీ అవి వెనక్కి వచ్చేసి నాన్న కూడా తోలుకొచ్చేస్తున్నాయి. అందుకని వాటిని తోలుకెళ్ళాక చేత్తోనే మేత అయితే తీసుకొస్తున్నారు. అలా చేత్తో మేత తీసుకొచ్చి ఎన్ని రోజులు మీ పెంచుతావు నాన్న, వాటిని అమ్మేయచ్చు కదా అని నేనైతే ఒకటే చెప్తూ ఉంటానండి. వెళ్ళిన ప్రతిసారి చెప్తాను. అలా ఫస్ట్ చిన్నపిల్ల పుట్టిన కాడి నుంచి చెప్తున్నాను. ఇది పెద్ద అయిన తర్వాత వాళ్ళ అమ్మని అమ్మేసి దీన్ని పెంచు, తర్వాత దాన్ని పెద్ద అయిన తర్వాత ఇంకో పిల్ల పుట్టాక దీన్ని అమ్మేద్దు కానీ అలా చేసుకోవాలని చెప్తాను నేను. కానీ నాన్న అయితే దాన్ని ఒక మేకల మందలా పెంచుకోవాలని ఆశపడుతున్నారు. నాన్ననే అంటున్నాను కానండి, నాకు కూడా గొర్రెలను పెంచడమన్నా మేకలను పెంచడమైనా ఇంకా గేదెలు ఉండేవండి మాకు ఇక్కడ కూడా. వాటిని పెంచడమైనా నాకు చాలా ఇష్టం. గేదె దూడలతోటి ఇక మేక పిల్లలతోటి తెగ ఆడుకునేదాన్ని అవి ఉన్నప్పుడైతే. ఇక అలవాటు చొప్పునైతే వాటిని పెంచడానికి ఇప్పుడు కూడా నాకు పెద్ద ఇబ్బంది అనిపించదు. ఇక మేకల మందతోటి గొర్రెల మందతోటి ఇక ఏదో విధంగా కాలక్షేపం అలా ఓ పక్కన వాటిని పెట్టుకుని పెంచుకోవాలన్నది నా డ్రీమ్ అండి. వీలైతే లైఫ్లో అంతా సెట్ అయిపోయిన తర్వాత ఒక 4 మేకల్ని పెంచుకుంటాను నేను కూడా. అందరికీ చాలా చాలా ఎయిమ్స్ అయితే ఉంటాయి కదండి. నాకు మాత్రం ఒక చిన్న మేకల మందన కానీ గొర్రెల మందన కానీ పెంచాలని చిన్న ఆశ అయితే ఉంటుందండి. నాకు ప్రాణుల్ని చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక కోడుల్ని వాటిలన్నిటిని పెంచిన చేతులేనండి ఇవైతే. ఇక ఇప్పుడైతే ప్రజెంట్ ఏమీ లేక నేను మా ఇంటి దగ్గర ఏమీ కనిపించట్లేదు మీకు. ఇక్కడైనా అక్కడైనా కోళ్ళు మేకలు కుక్కలు ఇవన్నీ ఉంటాయండి మాకు. ఇక మామయ్య గారికి అలా ఉండడంతో మా ఇంటి దగ్గర అలాంటివి ఏమీ కనిపించడం లేదు. ఇక పెద్దవాళ్ళు బాగుంటేనే కదండి ఇలాంటివి దొడ్లో కనపడుతూ ఉంటాయి. వీటితోటి అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన 2 రోజులు కూడా చాలా హ్యాపీగా గడిచిపోయిందనమాట. పప్పు కడుగుతూ ఉంటే ఆ నీళ్లు తాగడం వీటికి అలవాటు అంటండి. అమ్మ వాటికి గిన్నెలో వేసి పెడుతుంది. ఇంకా నేను కడుగుతున్నా కానీ వీటిని అసలు ఆపలేకపోయానండి. ఒకదాని వెనకాల ఒకటి వచ్చేస్తున్నాయి. పెద్దవి కూడా వచ్చేసేవేమో. ఇక వాటి కట్టేసి ఉండబట్టి అక్కడ ఉండి చూస్తూ అరుస్తూ ఉన్నాయి. వాటికి కూడా తీసుకెళ్ళి కొద్దిగా పొట్టు అలాగే కుడితి కూడా పెట్టాను. మా ఇంటి దగ్గర కడిగితే మాత్రం అదంతా వేస్ట్గా పారబోసేవలసి వస్తుంది. గేదెలు ఉన్నప్పుడైతే కుడితి డబ్బాలోకి వేసేదాన్ని. ఇక గేదెలు లేవు కదండి, కింద పారబోయవలసి వస్తుంది. ఇక్కడైతే కడిగినట్టు మేక పిల్లలు తినేసాయి. ఇంకా సాయంత్రం అయిపోయింది కదండి, పొయ్యి అయితే అంటిస్తున్నాను. సాయంత్రం వేళ భోజనానికి రెడీ చేస్తున్నాను అనమాట. ఇక పొయ్యి మీద ఎసరకుండా పెట్టేసి డైరెక్ట్ పొయ్యి అంటించేస్తున్నాను. ఈ పొయ్యి అయినా నన్ను అంటించుకొనేస్తావా అంది అమ్మ. ఇది కూడా నేనే చేస్తాను, నువ్వు అలా కూర్చో అని చెప్పాను అమ్మకి. అయినా నా చుట్టూరే తిరుగుతూ ఉంటుందండి. నేను ఏం చేసేస్తానో ఏంటో అనేసి. ఈ పనులు ఏమైనా నాకు కొత్త అంటారా, నాకు రావంటారా, కానీ అమ్మకి ఏంటో భయం. ఇక్కడ ఉన్నానంటే ఏ పని చేసినా కానీ నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. అమ్మ అయితే మట్టి పొయ్యి వేసుకుని అది పాడైన వెంటనే మరలా దానికి మట్టితోటి పూత పెట్టి పేడతోటి అలుక్కుని చక్కగా ముగ్గులు పెట్టుకుని పొయ్యి అంటించుకుంటుందండి. నాకు ఎంత ఇష్టమో. నేను చిన్నప్పటి నుంచి మా పొయ్యి ఈ విధంగానే ఉండేది.
తాటాకింట్లో అయితే ఒక మూలకైతే వంటగదిలాగా చిన్నగా చేసుకుని దాంట్లో ఈ పొయ్యి అయితే ఉండేదండి. అది నాకు బాగా గుర్తు. ఇక ఇప్పటికీ కూడా అమ్మ పొయ్యి వేయడం అయితే మానలేదండి. చాలామంది సిమెంట్ పొయ్యిలు వచ్చిన తర్వాత ఈ పొయ్యిలు మానేశారు కదా, కానీ అమ్మ మాత్రం ఈ పొయ్యి మీదనే వంట చేసుకుంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళైతే ఈ పొయ్యి మీద వంట చేసుకోవడం చాలా బాగుంటుందండి. కానీ ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే పొయ్యి అయితే చాలా హీట్గా ఉండాలి కదండి. అది ఎక్కువగా మండాలి, నీళ్ళు ఎక్కువగా కాగాలి. ఇక అందుకని మా ఇంటి దగ్గర ఎలాంటి పొయ్యి వేద్దామంటే నేను అందుకే నాకు కుదరట్లేదు. లేదంటే నాకు కూడా ఇలాంటి పొయ్యి వేసుకుని వంట చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అత్తయ్యని అడిగాను మనం కూడా మట్టి పొయ్యితోటి వంట చేసుకుందాం అనేసి, మట్టి పొయ్యి వేసుకుందామని. కానీ మనం ఎక్కువగా మంట పెట్టేస్తాం కాబట్టి అది పగుళ్ళు వచ్చేసి ఎక్కువ రోజులైతే ఉండదు అని చెప్పారు. అప్పుడు అర్థమైంది అత్తయ్య మట్టి పొయ్యి ఎందుకు వాడరు అనేసి. సిమెంట్ పొయ్యి కూడా మాకు ఎక్కువ రోజులు రాదండి, అసలు పగిలిపోద్ది, హీట్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి. అన్నం అయితే ఎసరు పెట్టేసి ఎసట్లో వేసేసానండి. ఇక అన్నం కూడా వంచేసాను. ఇక్కడ మా వాళ్ళు చూసారండి ఎన్ని పండు మామిడికాయలు ఉన్నాయో, కానీ వీళ్ళు పచ్చి మామిడికాయ వేరుకుని మరీ కోసుకుని ఉప్పు కారం చల్లుకొని అయితే అలా గ్రూప్గా కూర్చొని తింటున్నారు. వీళ్ళల్లో నా పెద్ద మేనకోడలు ఒకటి తక్కువైందండి. తనుంటే చాలా హడావిడి చేసేదన్నమాట. ఇక మా వాళ్ళిద్దరూ మేనకోడళ్ళు, ముగ్గురు తమ్ముడు పిల్లలు అనమాట. ఇంకా వంట అయితే చికెన్ తెచ్చారు. చికెన్ అయితే నేను శుభ్రంగా కట్ చేసేసుకుని దాన్ని ఏమో శుభ్రంగా కడిగేసుకుని ఆ తర్వాత ఫ్రై అయితే చేస్తున్నానండి. ఫ్రై ఇష్టంగా తింటారు. ఏంటి నాగమణి ఎండలు ఇలా మండిపోతూ ఉంటే చికెన్ ఫ్రైలు అయ్యి చూపిస్తున్నావు, ఏమైనా బాగుందని మీరు అంటున్నారా? ఖచ్చితంగా అంటారని నాకు తెలుసండి. ఎందుకంటే ఈ ఎండల్లో ఇలాంటి చికెన్ ఫ్రైలు అలాంటివి తినడం అంత మంచిది కాదు. కానీ మరి ఎట్టకేలకు మరి కూతురింటికి వస్తే మరి చికెన్ తేకుండా ఉండలేరు కదండి. అందుకని చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. తేలిగ్గా అయిపోతుంది ఫ్రై అయితే. టేస్ట్ కూడా చాలా చాలా ఎక్కువే ఉంటుంది కదండి. అదే కూర అనుకోండి, మసాలాలు పట్టాలి, అన్నీ చేయాలి. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో రుబ్బేసి వేసేసాను. ఇక తర్వాత చికెన్ మసాలాతో అయితే దీన్ని మొత్తం కూడా ఫ్రై కంప్లీట్ చేసేస్తాను. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడైతే నేను కొద్దిగా కాదులేండి, టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేసుకుంటాను. నీరు మొత్తం పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. మా వాళ్ళు ఏం చేస్తున్నారా అని బయటకు వస్తే బయట అయితే అమ్మ మంచం వేసుకుని మంచం మీద అయితే కూర్చుందండి. ఇక ఉడుకు ఒక్కపోత కదా, వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. ఇక మూగజీవాలు, ఇక మాటలు వచ్చిన జీవాలు అన్నీ కూడా దేవుడికేసే చూస్తున్నారు వర్షం ఎప్పుడు వస్తుందా అని. నేను కూడా అంతేనండి, ప్రతిరోజు వర్షం కోసం ఎదురు చూస్తూనే సరిపోతుంది నాకు కూడా. ఇంకా మా నాన్నకి ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉందంటే టీవీ అండి. టీవీ చూడడం అంటే నాన్నకి చాలా చాలా ఇష్టం. ఇక ఎంత కష్టపడినా కానీ ఆ సాయంత్రం వేళ స్నానం చేసేసి నీట్గా వచ్చి టీవీ దగ్గర కూర్చొని సినిమాలు అలాంటివి చూడరండు. డైలీ సీరియళ్ళు ఉంటాయి చూడండి, అవి క్రమం తప్పకుండా చూస్తారన్నమాట. ఇక అవి వాటిలో జరిగేవన్నీ నిజంగా జరిగిపోతున్నట్టు ఫీల్ అయిపోతూ అలా టీవీ ముందు కూర్చుని చూస్తూ ఉంటే నాకైతే చాలా నవ్వొచ్చింది. ఏం చేస్తామండి, అలవాటు పడ్డ ప్రాణం కదా. ఎప్పటి నుంచో ఈ టీవీ సీరియళ్ళు, డైలీ సీరియళ్ళు అలవాటు అయిపోయి నాన్న అయితే టీవీ ముందు నుంచి పొద్దుగూకే టైంకి ఎంటర్ అయిపోయి అసలు కదలరండి. ఇక ఫ్రై అయితే ఒక పక్క నుంచి మగ్గుతూనే ఉంది. లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పప్పు అయితే కడిగాను కదండి, దాన్ని రుబ్బేసుకుందామని మిక్సీలో వేసుకుంటున్నాను. గ్రైండర్ ఉంది కానీ కొద్దిగానే నానబెట్టాను. ఇక అందుకని గ్రైండర్ ఎందుకులే అనేసి మిక్సీలో అయితే వేసేస్తున్నాను. ఒక పక్కనేమో నూక కూడా నానబెట్టాను, ఇడ్లీ రవ్వ. ఇది రుబ్బేసుకుని పక్కన పెట్టేసిన తర్వాత చికెన్ ఫ్రై అయితే చేయాలి కదండి, సగంలో ఉంది. దాన్ని కూడా చూసుకున్న తర్వాత ఈ పిండి సంగతి అయితే చూస్తానండి. అంతవరకు దీన్ని రుబ్బి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. కరెంటు తోటి అయితే మామూలుగా ఉండట్లేదండి. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. అసలే ఒక్క పొత్తు ఉంటున్నారు జనం అనుకుంటే ఈ కరెంట్ అయితే సడన్గా తీసేస్తున్నాడు. అలాంటి పల్లెటూరు వాళ్ళు అంటే అందరికీ లోకో ఏంటో తెలియదు కానండి, సిటీస్లో అయితే అలా తీస్తారంటారా కరెంటు? ఒక్క అరగంట కూడా తీరు కదండి, ఒక్క 10 నిమిషాలు కూడా తీరు. కానీ మాకు మాత్రం అంత మాట కట్ అవుతూనే ఉంటుంది. ఇక పప్పు అయితే రుబ్బేసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఫ్రై దగ్గరికి వస్తే అదైతే చక్కగా రెడ్డిష్ కలర్లోకి అయితే వేగిపోయింది. కాస్త ఎక్కువగానే వేగిపోయింది. కారం అయితే వేసేసుకొని సరిపడగా కారం కూడా కాస్త వేగిన తర్వాత చికెన్ మసాలా అయితే వేస్తానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసాను కానీ మీకు చూపించలేదు. ఒక్కోసారి వేస్తాను, ఒక్కోసారి వేయనండి. నేను వేయాలనిపించినప్పుడు వేస్తాను. ఇక అమ్మ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటుంది ఈ చికెను, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా మసాలాలు అన్నీ వేసేసిన తర్వాత చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా చాలా ఇష్టపడతారు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా అందరూ కూడా. చారు, పప్పు చారు అలాంటివి పెట్టుకున్నప్పుడైతే ఈ విధంగా ట్రై చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, మనకి పెద్ద కష్టపడనవసరం లేదు.
ఈ విధంగా అయితే అమ్మాళ్ళ ఇంటి దగ్గర నేను పనులన్నీ కూడా చక్కబెట్టుకున్నాను. ఒక్కో పని అమ్మ చేస్తే, ఒక్కో పని నేను చేస్తాను గానీ, ఆ రోజు మాత్రం అన్ని పనులు నేనే చేసుకుంటానని చెప్పి అమ్మని అలా కూర్చోబెట్టాననమాట. అమ్మ దగ్గరున్న ప్రతి నిమిషం, ప్రతి క్షణము కూడా నాకు చాలా చాలా అపురూపం అండి. చాలా చాలా ఇష్టపడైతే ప్రతీదీ చేసుకుంటాను. మెమరబుల్‌గా ఉంచుకుంటాను. అలాగని అమ్మకు జ్ఞాపకం కాదండి, నా ప్రాణం అన్నమాట. అమ్మలందరూ కూడా కూతురు ఎంత సంసారం చేసి, ఎన్ని పనులు చేసుకున్నా గానీ, పుట్టింటికి వెళ్ళేసరికి "ఈ పని నువ్వు చేయలేవమ్మా, నీకెందుకు, నువ్వు అలా ఉండు" అంటారు. మా అమ్మే కదండి, ఏ అమ్మైనా అంతే కదా! వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.